హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మరొక 2 వారాల్లో మనము గురు పౌర్ణమి ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. సద్గురు మార్గంలో గురు పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటి రోజు. ఆ రోజు గురువు యొక్క అనుగ్రహం లభించినటువంటి వాళ్ళు అదృష్టవంతులు. అందుకనే గురు పౌర్ణమి అంటే మనందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి పర్వదినం. మరి ఆ సద్గురువు యొక్క వైభవం పెరగాలంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే సద్గురువు మన వైభవాన్ని, మన శ్రేయస్సును, మన యశస్సును అన్నింటినీ కూడా ఆయన చూస్తూ ఉంటారు. అటువంటప్పుడు మనం సద్గురువు యొక్క వైభవాన్ని పెంచాలంటే ఏం చేస్తాం? భగవంతుని యొక్క వైభవము, భగవంతుని యొక్క కీర్తి, భగవంతుని యొక్క ప్రతిష్ట దేనితో ముడిపడి ఉంటాయి? భగవంతుని యొక్క కీర్తి, ప్రతిష్ట, వైభవం దేంతో పెరుగుతుందనేటువంటి విషయం మనం తప్పకుండా తెలుసుకోవాలి. చాలామంది మనము ఆలయాల్లో భగవంతుని యొక్క ప్రతిష్ట, కీర్తిని పెంచడానికి రకరకాలైనటువంటి అలంకారాలు చేస్తాము, రకరకాలైనటువంటి పూజలు చేస్తాము. ఇవన్నీ కూడా మనము భగవంతుని యొక్క కీర్తిని, ప్రతిష్టను పెంచుతాయనేటువంటి భ్రమలో ఉంటాము. ఇది భ్రమ. వాస్తవం ఏమిటో తెలుసా? భగవంతుని యొక్క వైభవం ఏ విధంగా పెరుగుతుందో తెలుసా? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తుడు సద్భక్తుడుగా మారి తన జీవితంలో పరిణితి చెంది భగవంతుడు చెప్పినట్టు ఎవరైతే నడుచుకుంటారో అప్పుడు మాత్రమే భగవంతుని యొక్క వైభవం, కీర్తి పెరుగుతాయి తప్ప భగవంతుడికి చేసేటువంటి కైంకర్యాలు, పూజలు, అభిషేకాలు ఏవి కూడా భగవంతుని యొక్క వైభవాన్ని పెంచవు. ముఖ్యంగా మీరందరూ సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సద్గురువుకు పూజలు, అష్టోత్తరం, అభిషేకాలు వీటన్నింటికంటే కూడా ఆయనను కీర్తి పెంచేటువంటిది తనను ఆశ్రయించినటువంటి బిడ్డల యొక్క ప్రవర్తన, బిడ్డల యొక్క మనస్తత్వము. ఇది మాత్రమే ఆయన యొక్క కీర్తిని పెంచుతాయి. బాబా భూమిపైకి సద్గురువుగా అవతారం తీసుకొని వచ్చిన తర్వాత
ఆయన యొక్క కీర్తిని పెంచింది ఎవరు, ఆయన యొక్క వైభవాన్ని పెంచింది ఎవరు? అసలు ఒక షిరిడి అనేటువంటిది ఒక మారుమూల గ్రామంలో ఒక సద్గురువు తన అవతార కార్యం కోసం ఆ చిన్న పల్లెటూరుని ఎంచుకున్నాడు. ఆ చిన్న పల్లెటూరుని ఎంచుకున్నటువంటి ఆయన యొక్క కీర్తి, ఆయన తంబరా లేకపోతే చిడతలు పట్టుకొని ప్రపంచమంతా తన ఖ్యాతిని పరిచయం చేసుకున్నాడా? తన వైభవం గురించి చెప్పుకున్నాడా? ఎవరు వారి వైభవాన్ని పెంచారు? బాబా యొక్క అనురాగపు జరిని దోసిట పట్టినటువంటి నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారు ఎక్కడ ఏ ప్రస్తావన వచ్చినా బాబా యొక్క మహిమ గురించి తెలిపారు. తద్వారా అనేక మంది భక్తులు బాబాని చేరుకోగలిగారు. దాస్కన్ మహారాజు అనేక మంది సత్పురుషులు, జ్ఞానేశ్వర మహారాజ్, ఏకనాథ్ మహారాజ్, పండరనాథుడు ఇటువంటి వారి యొక్క చరిత్రను గానం చేస్తున్నప్పుడు అటువంటి కోవకు చెందినటువంటి ఒక మహాత్ముడే షిరిడీలో ఉన్నాడని చెప్పి బాబా యొక్క మహిమను చెప్పితే అనేక మంది షిరిడీకి లైన్లు కట్టి క్యూలు కట్టి రైళ్లల్లో అనేక ప్రయాసాలు పడుతూ బాబాను చేరుకొని బాబా యొక్క యశోకీర్తిని వారు పెంచడం జరిగింది. మరి నానాసాహెబ్ చందోర్కరు, అదేవిధంగా దాస్కన్ మహారాజు కీర్తనలు ఉపన్యాసాల ద్వారా అనేక మంది భక్తులు తండోపతండాలుగా వచ్చారు కదా. ఆ తండోపతండాలుగా వచ్చినటువంటి వాళ్ళలో మేలి రకమైనటువంటి రత్నాలు కొన్ని బాబా యొక్క వారి కీర్తి కిరీటంలో అవి ఒదిగి బాబా యొక్క కీర్తిని వైభవాన్ని పెంచాయి. బాబా తనకు తానుగా ఏ మహత్తు చూపెట్టి ఏ వైభవాన్ని తాను పెంచుకోలేదు. తన వద్దకు రావడానికి ఏ గారడీ బాబా చేయలేదు. కేవలం తన వద్దకు వచ్చినటువంటి భక్త శ్రేష్ఠులు మాత్రమే బాబా యొక్క వైభవాన్ని పెంచారు. రేపు 5వ తారీఖు శనివారం రోజు కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క వర్ధంతి, వారు సాయిలో ఐక్యమైనటువంటి రోజు. గురు పౌర్ణమి సందర్భంగా ఒక గురు భక్తి గురించి మనం చెప్పుకోవాలంటే కాకాసాహెబ్ దీక్షిత్ గురించి చెప్పుకోవాలి. కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారే బాబా యొక్క వైభవాన్ని పెంచారు. కాకాసాహెబ్ దీక్షిత్ ముంబైలో చాలా పేరున్నటువంటి లాయరు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. అతని ప్రతిష్ట ఎంత గొప్పదంటే కొన్ని కేసులు వాదించడానికి ఇంగ్లాండ్కు ఆ రోజులలో పోయి కేసులు వాదించి వచ్చేటువంటి వారు. అంత గొప్ప విజ్ఞాని, అదేవిధంగా గొప్ప ధనవంతుడు కూడా. నానాసాహెబ్ చందోర్కర్ ఒకసారి చెప్తారు, షిరిడీలో శ్రీ సాయిబాబా అనేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆ మహాత్ముడు ఎంతో మహిమ కలిగినటువంటి వారు. కాకా, నువ్వు కాలి కుంటితనంతో బాధపడుతున్నావు కదా, ఆ కాలి కుంటితనాన్ని ఖచ్చితంగా శ్రీ సాయిబాబా పోగొడతారు అని చెప్తే తన కాలి కుంటితనం పోగొట్టుకోవడానికి షిరిడీకి రావాలనుకుంటాడు. నానాసాహెబ్ చందోర్కరు కాకాసాహెబ్ దీక్షిత్ మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది తెలుసా. చాలామంది మధ్యలో చాలా అండర్స్టాండింగ్స్ ఉంటాయి, ఒప్పందాలు. వారిద్దరి మధ్యలో ఉన్న ఒప్పందం ఏమిటో తెలుసా? నీకు ఎవరైనా మహాత్ముడు నీ జీవితంలో కలిస్తే నువ్వు నాకు ఆ మహాత్ముడిని పరిచయం చేయాలి, నీకు ఎవరైనా మహాత్ముడు కలిస్తే నువ్వు నాకు పరిచయం చేయాలి. ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అగ్రిమెంటు. అసలు ఇలాంటి ఒప్పందాలు ఉంటాయి ఆ జీవితాల్లో. అందుకనే ఆ రోజు భక్తులందరూ కూడా ఈరోజు మనందరం పూజించుకునేటువంటి బాబాతో సమానంగా ఈరోజు మనం పూజించుకునేటువంటి స్థాయి వారికి దక్కిందంటే వారి యొక్క జన్మ సంస్కారాలు, సద్గురువును ఆశ్రయించిన తర్వాత వారు పెంపొందించుకున్నటువంటి జ్ఞానం, ఇవి మాత్రమే బాబాతో సమానంగా వారి పేర్లను మనం తలుచుకునేటువంటి అదృష్టాన్ని వారు పొందడం జరిగింది. ఆ విధంగా నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన తర్వాత చాలా రోజులు షిరిడి వెళ్ళడం కుదరలేదు. అప్పట్లో దేశ రాజకీయాల్లో ముంబైలో చాలా పేరుగాంచినటువంటి వారు కాకాసాహెబ్ ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసము అహ్మద్ నగర్ చేరుకుంటారు. అహ్మద్ నగరు అక్కడ ఉన్నటువంటి కోపర్గావ్ మమ్లద్దార్ మిరికర్ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి, నేను ఇక్కడ పని అయిపోయింది, షిరిడీకి వెళ్ళాలి, బాబాను దర్శించుకోవాలంటారు. అరే మిరికరు ఎవరిని పంపించాలి, మాకేమో అందరికీ పనులున్నాయి, ఎలక్షన్ వ్యవహారాలు జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తుండగా మిరికర్ స్నేహితులు ఒకరు వచ్చి చెప్తారు, మాధవరావు దేశపాండే షిరిడి నుంచి అహ్మద్ నగర్ వచ్చారు, వాళ్ళ అత్తగారింటికి వచ్చారు, వాళ్ళ అత్తకు బాగాలేకపోతే చూడడానికి అని అంటే, సరే వెంటనే వెళ్ళి కబురు పెట్టండి అంటారు. నిజానికి ఇంటికి వెళ్ళేసరికి అత్తగారు ఆరోగ్యం బాగానే ఉంది. సరే వెంటనే ప్రయాణం అయిపోదాం అనుకున్నటువంటి సమయంలో మిరికర్ పంపించినటువంటి మనుషులు వచ్చి మిరికర్ ఇంటికి తీసుకొస్తారు. అదే సమయంలో
మేగుడు ప్రతిరోజు పూజించుకునేటువంటి బాబా చిత్రపటం ఒక గ్లాస్ పలిగిపోతుంది. ఆ గ్లాస్ రిపేర్ చేయించడానికి మిరికరింటికి మేగుడు పంపిస్తాడు. అప్పుడే అది రెడీ అయ్యి వస్తుంది. వచ్చి దానికి తెర వేయబడి ఉంటుంది. కాకాసాహెబ్ దీక్షిత్ అడుగుతాడు, ఇది ఏమిటి, ఏ చిత్రపటము అని అడుగుతాడు. ఇది సాయి మహారాజు గారి యొక్క చిత్రపటము అని చెప్పగానే అడుగుతారు, ఒక్కసారి నేను చూడవచ్చా అని చెప్పి. అప్పటి వరకు శ్రీ సాయిబాబా అనేటువంటి పేరు మాత్రమే విన్నాడు, వారి రూపము తెలియదు. ఒక్కసారి ఆ కట్టెన్ తీస్తే, ఆ పరదా తీస్తే నేను చూస్తానంటాడు. పరదా తీసేసరికి అందమైనటువంటి బాబా చిత్రపటము కనిపిస్తుంది. కనిపించిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క మనస్సు కలకండ కంటే మధురంగా మారిపోతుంది. తపన మొదలైపోతుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి షిరిడీకి, ఎప్పుడెప్పుడు బాబాను దర్శించుకోవాలని చెప్పి. ఆ రోజు రాత్రే శ్యామాతో పాటు కలిసి షిరిడీకి ప్రయాణమై రైల్వే స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళేసరికి, ఎందుకంటే ముందు టికెట్లు తీసుకోలేదు, మామూలు జనరల్ క్లాస్లో ప్రయాణం చేయాలి. జనరల్ క్లాస్లో ప్రయాణం చేయడానికి కిక్కిరిసిపోయింది రైలు. సరే, ఇప్పుడు మనం వెళ్ళలేము శ్యామ గారు, మనం మళ్ళీ మిరికర్ గారి ఇంటికి వెళ్ళి తెల్లారుద్దాంలే అని చెప్పి మెల్లిగా స్టేషన్ మెట్ల వైపు నడుస్తూ ఉంటే ఫస్ట్ క్లాస్లో కూర్చున్నటువంటి ఒక గార్డు కాకాసాహెబ్ గారిని పేరు పెట్టి పిలుస్తాడు. పిలిచి, కాకాసాహెబ్ గారు రండి రండి, మీరు ఎటు వెళ్తున్నారు, కోపర్గావ్ వరక రండి, నేను సీట్ ఇస్తానని చెప్పి పిలుస్తాడు. కాకాసాహెబ్ దీక్షిత్కి ఆశ్చర్యం, అసలు ఆ గార్డు ఇంతకుముందు ఎప్పుడూ కూడా తనకు పరిచయం లేనటువంటి వ్యక్తి. ఆ విధంగా షిరిడీకి చేరుకొని బాబాను దర్శించుకుంటాడు. ఇక్కడ ఎందుకు ఇన్ని మలుపులు, ఇంత అద్భుతమైనటువంటి స్టోరీ ఇక్కడ ఎందుకు జరిగింది? బాబా నడిపించినటువంటి నాటకం ఇదంతా. శ్యామ అత్తకు బాగలేదని ఆ వంకతోటి శ్యామను అహ్మద్ నగర్ పంపించారు. అత్తకు బాగానే ఉంది, 2-3 రోజులు ఉండొద్దామని వచ్చాడు. అత్తకు బాగుంది. ఆ తర్వాత అప్పుడే బాబా చిత్రపటము ఆ ఇంటికి చేరడము, బాబాను చూడడం. బాబాను చూడకపోతే నిజంగానే పెద్దగా వెళ్ళాలనేటువంటి తలంపు ఉండేది కాదేమో. వారి యొక్క రూపాన్ని చూసినటువంటి వాళ్ళు ఎవరికీ కూడా బాబాను దర్శించకుండా ఉండలేనటువంటి స్థితి ఆ రోజు. కాబట్టి బాబా చిత్రపటం వెళ్ళింది అక్కడికి. ఇద్దరు కలిసి స్టేషన్కి వచ్చారు. ఇక లాభం లేదులే, మరుసటి రోజు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రయాణం అవుదామని అంటే వెంటనే బాబా ఇంకొక అస్త్రాన్ని సిద్ధం చేసి కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీకి వచ్చేలాగా చేసుకున్నారు. ఎందుకు? కాకాసాహెబ్ దీక్షిత్ పైన అంత ప్రేమ ఎందుకు బాబాకు? ఎందుకంటే అతని నిబద్ధత, అతని జీవితం భవిష్యత్తులో కాకాసాహెబ్ దీక్షిత్ అనేటువంటి భక్తుడు భవిష్యత్ తరాలకు ఒక గొప్ప ఆదర్శప్రాయుడిగా సాయిబాబాను ఆశ్రయించినటువంటి భక్తుడంటే ఎలా ఉండాలి అని చెప్పి చూపెట్టడానికి కాకాసాహెబ్ దీక్షిత్ని షిరిడీకి రప్పించుకున్నారు. ఎందుకంటే సాధారణంగా షిరిడీలో ఉండడం, లేకపోతే ఎక్కువ భగవంతుని ధ్యాసలో ఉండడం అనేటువంటిది కాస్త జీవితం పైన విరక్తి పుట్టినటువంటి వాళ్లకు, జీవితంలో ఓడిపోయినటువంటి వాళ్లకు, ఇక ఎదుగు బొడుగు ఏముండదులే, ఇక భగవంతుల్లో లీనమవుదామన్నటువంటి వాళ్లకు సహజంగా భగవంతుని చరణాల వద్ద ఉండిపోవాలనిపిస్తుంది. కానీ కాకాసాహెబ్ దీక్షిత్ చాలా ఉచ్చ స్థితిలో, విపరీతమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి స్థితిలో ఉన్నాడు. పేరు ఉంది, పలుకుబడి ఉంది. కానీ అటువంటి ఆయనకు బాబాను చూసిన తర్వాత మనసులో ఒక నిశ్చయానికి వస్తాడు. చీచి నేను ఇక్కడికి వచ్చింది నా యొక్క కాలి కుంటితనాన్ని పోగొట్టుకోవడానికి కోసం కాదు, నా మనస్సుకు అవిటితనం ఉందే, ఆ మనస్సు అవిటితనాన్ని పోగొట్టుకోవాలి ఇక్కడ. అందుకని చెప్పి ఎక్కువ సమయం నేను సద్గురు చరణాల్లో నేను లీనం కావాలి. తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రపంచ సుఖాల కంటే కూడా సచ్చిదానందాన్ని ఇచ్చేటువంటి సద్గురు చరణాలే శాశ్వతం అని చెప్పి మొదటి రోజు తన మనసులో రాసేసుకున్నాడు ఈ మాట. ప్రపంచ సుఖాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. ప్రపంచ సుఖాలు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ అవి టెంపరీ. కానీ సచ్చిదానందాన్ని ఇచ్చేటువంటి సచ్చిత్ ఆనందం, అది ఎప్పటికీ కూడా తొలగిపోయినటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి సద్గురు చరణాలు మాత్రమే శాశ్వతమని భావించాడు. అక్కడ ఉండిపోవడానికి వారు నిర్ణయించేసుకున్నారు. తర్వాత ఎక్కువ రోజులు షిరిడీలో ఉండడం ప్రారంభించారు కాకాసాహెబ్ దీక్షిత్. సాధారణంగా మనం చేసేటువంటి వ్యాపారము, వృత్తి రెగ్యులర్గా చేయకపోతే ఆదాయం పడిపోతుంది. ఆదాయం పడిపోయి మనం చాలా కంగారు చెందుతాం. కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు విజ్ఞత పనిచేస్తుంది. కాకాసాహెబ్ దీక్షిత్ తన ప్రాక్టీస్ను తగ్గించుకున్న తర్వాత ఆదాయం తగ్గినప్పుడు తను ఒక నిర్ణయానికి వస్తాడు. అనవసరంగా మనం ఆర్భాటాల కోసం పెంచుకున్నటువంటి ఖర్చులను
వాటిని తగ్గించుకొని జీవితానికి కావలసినటువంటి వాటిని మాత్రమే మనం సమకూర్చుకొని వాటిని మాత్రమే అనుభవిస్తే డబ్బు కోసం పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు కదా. అందుకని తన ఖర్చులన్నింటినీ తగ్గించుకుంటాడు, ఒక సాధారణమైనటువంటి జీవితంలోకి వస్తాడు. అంటే మనం చాలా విషయాల్లో రోజు గుడికి రావాలంటే, ప్రతి గురువారం గుడికి రావాలంటే, ఇంకో మంచి కార్యక్రమం బాబా గురించి ఏదైనా చేయాలంటే అనేక అడ్డంకులు మనకు వస్తూ ఉంటాయి. భార్య ప్రశ్నిస్తుంది ఖచ్చితంగా, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారిని కూడా ప్రశ్నించి ఉంటుంది. అయ్యా నువ్వు ఎక్కువ కాలం అక్కడ ఉంటే మరి మన ఆదాయం తగ్గిపోతుంది, ఏంటి పరిస్థితి అని అంటే, 2 పిల్లలు ఉన్నారు మరి ఏంది భవిష్యత్తు అని అడుగుతుంది ఖచ్చితంగా. ఆ నిర్ణయం కుటుంబానికి సమ్మతమైంది. అనవసరమైనటువంటి ఆర్భాటపు ఖర్చులను తగ్గించుకుంటే మనం ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయంలో ప్రశాంతంగా బ్రతకవచ్చు అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఆ ఖర్చులన్నింటినీ తగ్గించి బాబా యొక్క సహచర్యంలో ఎక్కువ కాలం ఉండడానికి ప్రయత్నం చేశారు. అయితే బాబా వద్దకు వెళ్ళినటువంటి తొలినాళ్లలో బాబా యొక్క మాధుర్యపు మకరందాన్ని రుచి చూసినటువంటి వాళ్లకు మనసులో ఒక తపన ఉంటుంది. నాలాంటి వాడికి కూడా ఒక తపన ఉంటుంది. ఆ తపన ఎట్లా ఉంటుందంటే, కాకాసాహెబ్ దీక్షితు తను పొందినటువంటి ఈ సచ్చిత్ ఆనందాన్ని అప్పటి వరకు ఎవరైతే ప్రాణ స్నేహితులు, ఆప్తమిత్రులు, బంధువులు, దగ్గర బంధువులు అని చెప్పి ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాడు. ఒకసారి రండయ్యా, వచ్చి షిరిడీలో ఉన్నటువంటి బాబాను దర్శించుకోండి, ఒకసారి రండయ్యా అంటే ఒక్కడు రాలే. తనకు ఎంతగానో చాలా దగ్గరి మిత్రుడు శ్రీ పత్యే అనేటువంటి ఒక వ్యాపార భాగస్వామి ఉన్నాడు. ఆ వ్యాపార భాగస్వామి కూడా మంచి భక్తుడే. ఆ శ్రీ పత్యే అనేటువంటి అతన్ని షిరిడీకి రమ్మని కొన్ని 100 సార్లు అడుగుతాడు. ఆయన కూడా రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? వస్తే పుణ్యం వస్తుంది కదా, బాబాను దర్శించుకుంటే ఏదో వాళ్ళ జీవితంలో కూడా ఏదో కావాల్సింది దక్కుతుంది కదా. ఎందుకు రాలేదు తెలుసా? వీళ్ళందరూ ఒక అభిప్రాయంతో ఉన్నారు, బంధువులు, మిత్రులు, వీళ్ళందరూ కూడా ఏం అభిప్రాయంతో ఉన్నారంటే, కాకాసాహెబ్ దీక్షితు షిరిడీకి వెళ్ళి ఆ ఫకీరు మాయలో పడి మొత్తం తన జీవితాన్నే నాశనం చేసుకుంటున్నాడు. ఒకవేళ మేము పోతే, మేము ఆ ఫకీర్ మాయలో పడితే మా జీవితాలు నాశనం అయిపోతాయి. ఇందుకోసం పోలేవాళ్ళు. మామూలుగా మనం కాకాసాహెబ్ దీక్షిత్ కాకుండా ఎవరైనా సరే వెళ్ళి బాబా దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఇగో నాకు ఈ ఆస్తి వచ్చింది, కొడుకు పుట్టాడు, ఇదయింది అదైంది అని అంటే పోతారు. కానీ కాకాసాహెబ్ విషయంలో ఏం జరుగుతుంది? బంగారం లాంటి ప్రాక్టీస్ వదులుకున్నాడు. తనకు ఆ రోజు రాజకీయాల్లో ఉన్నటువంటి తనకు రాజా బహదూర్ బిరుదు ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజా బహదూర్ బిరుదును వద్దనుకున్నాడు. ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు, రాజా బహదూర్ శ్రీ హరిసీతారాం కాకాసాహెబ్ దీక్షిత్ కంటే కూడా సాయి భక్త హరిసీతారాం దీక్షిత్ అంటేనే నా గౌరవం అని చెప్పాడు అందరికీ. బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు అనేక మందికి రాజ్ బహదూర్లు ఇచ్చింది, అనేక బిరుదులు ఇచ్చింది. కానీ ఈరోజు ఎవరైనా గుర్తున్నారా? అందులో ఎవ్వరూ గుర్తులేదుగా. దాన్ని వదులుకొని వచ్చి సాయి భక్త హరిసీతారాం దీక్షిత్గా పేరు పొందినటువంటి సాయి భక్త హరిసీతారాం దీక్షిత్ ఈరోజు శాశ్వతంగా సాయి ప్రపంచం అనేటువంటి దాంట్లో ధృవతారగా మిగిలిపోయాడు కదా. మరి గౌరవం ఆ రోజు రాజా బహదూర్ బిరుదు పొందినటువంటి వాళ్ళకుందా, సాయి వద్ద అనన్య శరణాగతి చేసి సాయిలోనే లీనమైనటువంటి వారికి ఉందా? ఎవరికి ఖ్యాతి వచ్చింది? సాయి భక్త హరిసీతారాం దీక్షిత్కే ఆ ఖ్యాతి వచ్చింది. ఆ విధంగా బాబా పట్ల అంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు. మనం అందరము కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమి కోరుకుంటాము? ఉన్న ఇంటిని పైన ఇంకో అంతస్తు వేసుకోవాలనుకుంటాం కదా, లేకపోతే మన స్థితి ఇంకొంచెం మంచి స్థితికి పోవాలనుకుంటాం. ఎంతసేపు మన అవసరాలనే భగవంతుని అడుగుతాం కదా. కాకాసాహెబ్ దీక్షితు షిరిడీకి వెళ్ళినటువంటి తొలినాళ్లలో హారతి ప్రారంభమైంది. హారతికి రోజు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగితే ఆడవాళ్ళేమో ద్వారకామయి లోపల నిల్చునేటువంటి వారు, మగవాళ్ళందరూ కూడా కింద నిల్చునేటువంటి వారు. కింద నిల్చున్నటువంటి సమయంలో ఎండాకాలంలో సూర్యుడు నన్నినెత్తున ఉంటే విపరీతమైనటువంటి ఎండను తట్టుకోలేకపోయేటువంటి వారు. వెళ్ళి బాబాను బ్రతిమలాడాడు. బాబా బాబా నీ కోసం కాదు బాబా, బిడ్డలు చూడు ఏ విధంగా ఎండలో హారతికి నిలబడుతున్నారు, షెడ్డే ఇస్తాను బాబా, సభామండపమే ఇస్తాను బాబా అని బాబా ఎంట 3 నెలలు పడితే బాబా అప్పుడు ఒప్పుకుంటాడు, సరే వేయించు అని చెప్పి. ఈరోజు ద్వారకామయి ముందు ఉన్నటువంటి ఆ సభామండపం ఏదైతే ఉందో అది కాకాసాహెబ్ దీక్షిత్ నిర్మించినటువంటిది.
అరే భగవంతుని అవసరం భక్తుడు చూడడం ఏమిటి? ఎక్కడైనా సరే భక్తుడు నా అవసరం అంటాడు. కానీ అక్కడ కాకాసాహెబ్ దీక్షిత్ బాబా అవసరంతో పాటు, అది నిజంగా బాబాకు అవసరం కాదు, బాబా మీద ప్రేమతో ఉండి ప్రతిరోజు హారతికి వస్తున్నటువంటి భక్తులకు అవసరం అది. కాకపోతే అక్కడ బాబా అనుమతి లేని ఏమీ చేయలేం. ఆ విధంగా ద్వారకామయి సభామండపాన్ని నిర్మించినటువంటిది వారు. అంతేకాదు బాబా యొక్క అనుమతితోటి దీక్షిత్ వాడాన్ని నిర్మించారు. బాబా దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ ఆ రోజు అక్కడ వసతి లేదు. ఆ వసతి కోసము దీక్షిత్ వాడాను నిర్మించి కింద భాగం అంతా కూడా భక్తులకు ఉచితంగా ఇచ్చేటువంటి వారు. అంత త్యాగం కలిగి ఉన్నాడు కాబట్టే బాబా చరణాల వద్ద అంత గొప్ప భక్తిని ఆయన ఏర్పరచుకోగలిగారు. కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీకి వచ్చిన తర్వాత అతన్ని ఎవ్వరూ కూడా పరాయి వాడని చెప్పి అనుకోలేదు. అందరూ కూడా కాకాసాహెబ్ దీక్షిత్ మావాడు అనుకునేటువంటి విధంగా ఆయన మెసలగలిగారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఎప్పుడైనా ముంబై నుంచి వస్తుంటే, ముంబై వెళ్ళేటప్పుడు చెప్పేవాళ్ళు పిల్లలు కొంతమంది, మాకు పెన్సిళ్ళు కావాలి, పలకలు కావాలి, బలపాలు కావాలి, కొంతమంది రైతులు రకరకాల వస్తువులు కావాలని చెప్పేవారు. కాకాసాహెబ్ దీక్షిత్ వస్తుందని చెప్పి కబురు రాగానే ఆయన టాంగా వాడా ముందు నిలవకముందే ఒక పెద్ద గుంపు వాడా ముందు నిలబడి అతను దిగి అందరినీ ఆప్యాయంగా పలకరించి ఎవరెవరు ఏదైతే ముంబై నుంచి తెమ్మన్నారో అవన్నీ వారికి ఇచ్చేటువంటి వారు. అంతేకాదు కాకాసాహెబ్ దీక్షిత్ ఎవరికైనా ఏదైనా అవసరం ఉందంటే ధన సహాయాన్ని చేసేవారు. అందుకనే షిరిడీలో ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ తిరిగి ఇస్తే తీసుకునేవాడు, ఎవరిని బలవంత పెట్టకపోయేవాడు. అయితే ఏదైనా మంచితనము చెడు కూడా చేస్తుంది. కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరికి కొంతమంది అవసరం ఉన్నా లేకున్నా డబ్బు అడకపోవడానికి వచ్చేవాళ్ళు. నాకు అవసరం ఉంది, కొడుకు బాగాలేదు, బిడ్డకు బాగాలేదు. ఎందుకంటే లీనియన్స్ డబ్బు దగ్గర ఇస్తే మనల్ని వాడుకుంటూ ఉంటారు. ఈ విషయం బాబా గమనిస్తాడు. ఒకరోజు కాకాసాహెబ్ని పిలుస్తాడు. కాకా, వితౌట్ మై పర్మిషన్, నా అనుమతి లేకుండా ఈ ఊళ్ళో నువ్వు ఎవ్వరికీ డబ్బు ఇవ్వద్దని చెప్తాడు. ఆశ్చర్యపోతారు కాకాసాహెబ్. ఎందుకంటే అంతకుముందు చాలామంది వచ్చి అతనిపైన ఆధారపడి ఉన్నారు. బాబాకు తెలుసు ఏది శ్రేయస్సు, ఏది ప్రమాదకరం అనేటువంటిది. కాకాసాహెబ్ చేస్తున్నటువంటిది ప్రమాదకరమైనటువంటిది. దీనివల్ల అవసరం ఉన్నోడు, అవసరం లేనోడు అందరూ డబ్బు సాయం కోసం వస్తున్నారు. కాబట్టి నువ్వు నా అనుమతి లేకుండా ఎవ్వడికీ రూపాయి ఇవ్వవద్దు ఈ షిరిడీలో అని చెప్తా. దాన్ని తూచ తప్పకుండా పాటిస్తాడు కాకాసాహెబ్ దీక్షిత్. అంటే గురువు యొక్క ఆజ్ఞను పరిపాలించడంలో కూడా. తర్వాత కూడా కాకాసాహెబ్ డబ్బు ఇవ్వడం మానేస్తాడు. కానీ అనేక మంది కాకాసాహెబ్ దగ్గరకు వచ్చి రకరకాల విషయాలను ప్రస్తావిస్తుంటారు. పెద్ద వకీలు కదా, భూ సమస్య గురించి, దాని గురించి, దీని గురించి, మంచి వివరాలు, చెడు వివరాలు, ఇవన్నీ. దీంతో ఏమవుతుందంటే కాకాసాహెబ్కు నిత్య నియమంగా చేయాల్సినటువంటి పారాయణ ఉంటుంది కదా, అది డిస్టర్బ్ అవుతుంది. అంతేకాదు తను ఇక్కడికి వచ్చి ఉంది ఎందుకు? నిత్యము సద్గురు యొక్క ధ్యాసలో ఉండడానికి కదా. ఈ ప్రపంచంలో వీడి సలహా, వీడి సమస్య, వాడి సమస్య వినడానికి కాదు కదా. సమయం అంతా దానికి పోతుంది. ఓ రోజు పిలిచి చెప్తాడు, మళ్ళీ నీవు వాడాలో మాత్రమే ఉండాలి 4 రోజులు. వాడా మెట్లు దిగి కిందికి వస్తే బాగుండదని చెప్తారు బాబా. ఆశ్చర్యపోతాడు. అరే నేను ఇక్కడికి వచ్చింది ద్వారకామయిలో బాబా పక్కన కూర్చొని ఎప్పుడూ వారి యొక్క మోమును అవలోకిస్తూ వారి చరణాలను ధ్యానించాలి, వారి చరణసేవ చేయాలని కదా, ఎందుకు నాకు ఈ శిక్ష? అప్పుడు అర్థం కాలే కాకాసాహెబ్కు. చెప్తాడు. వారం రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత ఉండలేకపోతాడు వాడాలో. ఉండలేక, ఎందుకంటే ఆ రూములోనే ఉండాలి, కిందికి రావద్దన్నాడు బాబా. ఏ అవసరం ఉన్నా వేరే వాళ్ళతో తెప్పించుకో అన్నాడు. నువ్వు అసలు నా దర్శనానికి రావద్దన్నాడు. ఎవరికైనా అది ఎంత పెయిన్ఫుల్. ఓరోజు షామాను పిలిపించుకొని కన్నీళ్లు పెట్టుకొని అడుగుతాడు, సాయి మహారాజును కృప చూపెట్టమని అడుగు, నన్ను బంధ విముక్తుని చేయమను, నేను వారి యొక్క దర్శనం లేకుండా కుమిలిపోతూ ఉన్నాను, నా హృదయం రోధిస్తూ ఉంది, శ్యామా ఒక్కసారి బాబాని అడగండి అంటారు. వెళ్ళి శ్యామ అడిగితే బాబా మొదట వద్దంటాడు, ఉండనివి కొన్ని రోజులు అంటారు. కానీ సాయంత్రం మళ్ళీ శ్యామాను పిలిచి చెప్తాడు, ఒక పని చేయమను, సరిగ్గా 12 గంటలకు హారతికి రావాలి, హారతి అయిపోగానే మౌనంగా వాడాకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ సడలింపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగితే కేవలం చావడి ఉత్సవానికి రావాలి, నోరు మూసుకొని మళ్ళీ వాడాకి వెళ్ళాలి. అట్లా 3 మాసాలు కాకాసాహెబ్ దీక్షిత్ను బయటికి రానివ్వలేదు. ఎందుకంటే గురువు పాఠం ఏ విధంగా నేర్పుతాడంటే, మొదట 1 నెలనే అన్నాడు, కానీ 3 నెలలు ఎందుకు అయింది? ఎందుకనంటే అనుభవం రావాలి. ఎందుకు బాబా నన్ను వాడా వదిలి రావద్దన్నాడు? ఓహో, నేను లోక వ్యవహారాల్లో ఎక్కువగా
నేను తలదూరుస్తున్నాను, అది బాబాకి ఇష్టం లేదు. అర్థమైపోయింది కాకాసాహెబ్ దీక్షిత్కు. అప్పటి నుంచి లోక వ్యవహారాల్లో అస్సలు తలదూర్చేటువంటి వారు కాదు. అంటే ఒక సద్భక్తుడికి ఇచ్చేటువంటి శిక్షణ ఇంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ భక్తి ఎంత గొప్పదంటే, కాకాసాహెబ్ దీక్షిత్ నిత్య నియమంగా పారాయణ చేయడానికి భావార్థ రామాయణము అదేవిధంగా ఏకనాథ్ భాగవతాన్ని ఇచ్చారు బాబా. ఈ గ్రంథాలను ప్రతిరోజు పారాయణ చేయమని చెప్పి అందరిలాగా పారాయణ చేసేటప్పుడు నాటకీయంగా డాంబికంగా అలా ఉండేటువంటి వారు కాదు కాకాసాహెబ్. చాలా సరళంగా ప్రశాంత వదనంతో ఆయన చదువుతుంటే ముందు కూర్చున్నటువంటి వాళ్ళకు చెవులకు ఎంతో ఇంపుగా ఉండేది. ఈ విషయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంటుంది. వారి దగ్గర ఉన్నటువంటి భావార్థ రామాయణ పుస్తకము చదివి 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 అప్పట్లో పేపర్ క్వాలిటీ ఉండేది కాదు కదా. పేపర్లన్నీ చిరిగిపోతే వాటికి మళ్ళీ అతికేసుకొని అట్ట కూడా పోతే అతికేసుకొని ఉంటే ఒకరోజు తన మిత్రుడు అంటాడు, కొత్త పుస్తకం ఒకటి వచ్చింది మిత్రమా, భావార్థ రామాయణం కొత్త ప్రింట్ వచ్చింది, మంచి క్వాలిటీ పేపర్తో వేశారు, కాబట్టి ఆ పుస్తకం నీకు తెచ్చిస్తాను, దయచేసి ఆ పుస్తకాన్ని పారాయణ చేయంటే వద్దంటాడు. ఈ గ్రంథము సాయి మహారాజ్ యొక్క వారి యొక్క కరకమలాల నుంచి వచ్చినటువంటిది. దీనికి సాటైనటువంటి పుస్తకం మరొకటి ఉండదు. అది క్వాలిటీ ఉండవచ్చు, కానీ ఇది వారి స్వహస్తాలతో ఇచ్చినటువంటి గ్రంథం. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ గ్రంథాన్నే నేను పారాయణ చేస్తానంట. అంటే గురువు అనుగ్రహించినటువంటి దానిది, వారు ప్రసాదించినటువంటిది ఎంత గొప్పదో ఇక్కడ మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా గురువు యొక్క వైభవాన్ని పెంచడానికి కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు నిత్యము కూడా వారు అందులోనే ఉండేటువంటి వారు. అంతేకాదు భగవంతుని చేరుకోవడానికి సద్గురువు మాత్రమే సహాయకారి. ఈ సృష్టిలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని ఒక్క సద్గురువు మాత్రమే చెప్పగలుగుతారనేటువంటిది బాగా నమ్మినటువంటి వారు. అదేవిధంగా బాబా పైన ఎటువంటి ప్రేమ ఉండేదంటే, కొన్ని సందర్భాల్లో బాబాకు ఏదో ఒకటి ఇంకా మెరుగ్గా ఏదో ఒక సేవ చేయాలనేటువంటిది ఉండేది కాకాసాహెబ్కు. ఒకసారి షిరిడీలో చలికాలం విపరీతంగా చల్లగా ఉంటుంది. ద్వారకామైలో కాలు పెడితే అసలు అప్పుడే తాపడం చేస్తారు బండలు. ఆ తాపడం చేసినటువంటి బండలు కాలు పెడితేనే కాలు తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. అటువంటిది బాబా సన్నటి గోనె పట్టపరుచుకొని కూర్చుంటున్నాడు. ఏం చేస్తారు, బాబా మీద ప్రేమతోటి ముంబై నుంచి వచ్చేటప్పుడు ఒక మహారాజా టైప్ పరుపు తీసుకొని వస్తాడు. అంటే పొడుగ్గా ఉండి అటు ఇటు దిండ్లు ఉంటాయి. తీసుకొచ్చి బాబా లెండి నుంచి వచ్చేసరికి ద్వారకామైలో వేస్తారు. వేస్తే బాబా విపరీతంగా తిట్టి ఆ పరుపు తీసేంత వరకు ఊరుకోడు. తీసిన తర్వాత ఇక్కడ ఉంటే బాబా చింపేస్తాడని చెప్పి భయంతో మడత పెట్టుకొని సంకలో పెట్టుకొని వాడాలో పెట్టుకొస్తాడు. కానీ తర్వాత అనుకుంటాడు, నేను చేశాను తప్పు పనే, ఒక పని చేద్దాము, సింగిల్ పట్టా వేసుకొని కూర్చుంటున్నాడు కదా, ఒక 5-6 పట్టాలను వేసి కుట్టించి కాస్త లావుది తయారు చేయిద్దామని చెప్పి మళ్ళీ తయారు చేయించుకొని తీసుకొస్తాడు. దాన్ని స్వీకరిస్తాడు బాబా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సద్గురువు తన అస్తిత్వం అంటే మొదట ఎలా ఉన్నారో చివరి వరకు కూడా అలానే ఉండాలనుకున్నారు. ఎందుకంటే బూటీ లాంటి వారు, చందోర్కర్ లాంటి వారు, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు ఆ రోజు బాబాకు ప్యాలెస్ కట్టించేవారు బాబా చిన్న అనుమతిస్తే. కానీ ఎవరికీ ఏ అవకాశాన్ని బాబా ఇవ్వలేదు. అందుకనే వారి యొక్క అవతార కార్యమంతా కూడా ఒకే రకమైనటువంటి దాంట్లో నడిచింది. అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్కు బాబా పట్ల అందరికంటే కూడా గొప్ప విశ్వాసము, గొప్ప భక్తి అనడానికి ఒక నిదర్శనం ఉంది. సాయి రెహం నజర్ కరేలో దాస్కన్ మహారాజ్ గారు రాస్తారు, ముజిసే ప్రభుదికు వాలా అని రాస్తారు. అంటే మాకు భగవంతుని చూపెట్టేటువంటి వారిని మీరు అని చెప్పి బాబా గురించి రాస్తారు సాయి రెహం నజర్ కర్నేలో. దాన్ని ఆయన మార్చి వాడుకుంటాడు. ముజిసే తు చరణు దిక్కువాలా, భగవంతుని చూపెట్టేటువంటి వాడివి కాదు, భగవంతుని చూపెట్టే అని దాస్కన్ మహారాజ్ రాస్తే మీ చరణాలను మాకు చూపెట్టుము అని చెప్పి రాస్తాడు. ఎందుకంటే ఇక్కడ కాకాసాహెబ్ అభిమతం ఏంటంటే, ప్రభువు భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో లేడయ్యా, నీ చరణాల్లోనే ఉన్నాడు. అందుకని దాన్ని మార్చి పాడుకునేటువంటి వాడు. ముజిసే ప్రభు దిక్కువాలా ప్లేస్లో ముజిసే తూ చరణు దిక్కువాలా, నువ్వు పాదాలను చూపెట్టేటువంటి వాడివి, ఆ పాదాల్లోనే సర్వము ఉన్నాయని చెప్పి. ఇంకొక చోట కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను ఆయన దాస్కన్ మహారాజ్ రాసినటువంటి ఒక హారతి గీతాన్ని
మళ్ళీ ఆయన మనస్తత్వంలో నుంచి దాన్ని మార్చుకుంటాడనమాట. సాయి రెహమ్ నజర్ కర్నాలో ఒక మాట ఉంటుంది, సాది అకరికా కియానా కోయి, అంటే చివరికి తోడొచ్చేటువంటి వారు ఎవరూ లేరు. దాన్ని ఏమని మార్పు చేసుకుంటాడో తెలుసా, సాది అకరికా తుజే నా కోయి నహి, అంటే చివరకు తోడొచ్చేటువంటి వారు నువ్వు తప్ప మరొకరు లేరు. దాస్గన్ మహారాజు ఏమో చివరిన తోడుండేటువంటి వారు ఎవరూ లేదని చెప్పి రాస్తే, ఆయన దాన్ని తిప్పి రాసుకుంటాడు, చివరికి తోడు వచ్చేది నువ్వు ఒక్కడివే బాబా, తోడుండేటివి నువ్వు ఒక్కడివే. అంటే ఎంత గొప్ప గురుభక్తి కలిగి ఉన్నటువంటి వారు కాకాసాహెబ్ దీక్షిత్ అనడానికి ఈ 2 నిదర్శనాలు చాలన్నమాట. గురు పౌర్ణమి సందర్భంగా మనం గురుభక్తి గురించి మాట్లాడుకోవాలంటే కాకాసాహెబ్ దీక్షిత్ జీవితాన్ని ఒకసారి అంతా కూడా మనం తెలుసుకుంటే, దాన్ని మననం చేసుకుంటే గురుభక్తి ఎలా ఉంటుందనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంతేకాదు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు, అవకాశాలు డబ్బు సంపాదించుకోవడానికి ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ వదిలి వచ్చిన కాకాసాహెబ్కు సంబంధించినటువంటి ఆయన స్టేటస్లో, స్థితిలో ఏమాత్రం కూడా ఆయన అంటే అప్పుల పాలవడమో లేకపోతే మొత్తం వదిలేసి వచ్చాడు, ఏమీ లేదు, ఆస్తులని కరిగిపోయాయి అంటే లేవు. ఆయనకు భగవంతుడు ఇవ్వాల్సినవి ఇచ్చాడు, ఉండాల్సినవి అలానే ఉన్నాయి. ఇక్కడ మనం పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సద్గురు భక్తిలో ఉండి కాస్త సమయం సద్గురువు కోసం ఇస్తే ఏదో మనం కోల్పోతామనేటువంటి దాంట్లో చాలామంది ఉంటారు. ఏమీ కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు, కోల్పోయేటువంటిది ఏమీ ఉండదు. ఒకటి మాత్రం తప్పకుండా కోల్పోతాము, మన యొక్క అహంకారాన్ని కోల్పోతాము, అలజడులను కోల్పోతాము, మనకున్నటువంటి చపల చిత్తాన్ని కోల్పోతాం. వీటిని కోల్పోవాలి అంతే తప్ప మనకు భగవంతుడు అనుగ్రహించినటువంటి దాన్ని దేన్ని మనం కోల్పోం. ఈ సత్యాన్ని ఆ రోజు వీళ్ళందరూ బాగా జీర్ణించుకున్నారు సద్గురువు వద్ద. అందుకనే సద్గురువు వద్ద వారు గొప్ప మేరు పర్వతంలా, అంటే భక్తులలో మేరు పర్వతంలా కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు నిలబడిపోయారు. కాకాసాహెబ్ దీక్షిత్ కమిట్మెంట్ ఎంత గొప్పదంటే, బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళను కొంతమంది ఏం చేసేటువంటి వాళ్ళంటే, భక్తులు ఒకరిపైన ఒకరు మాట్లాడుకునేటువంటి వాళ్ళు. ఎక్కడైనా ఇది ఉందే, ఈయన ఫలానా అని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ చెప్పేవాడు, ఫలానా భక్తుడి గురించి ఎవరైనా మాట్లాడితే, ఈ విషయము సాయి మహారాజుకు తెలియదా? సాయి మహారాజుకు తెలిసే కదా అతన్ని వారి చరణాల వద్దకు రప్పించుకున్నాడు. వారి లోపాలను ఎంచాల్సి వస్తే సాయి మహారాజు లోపాలు ఎంచాలి, నువ్వు కాదు ఎంచాల్సినటువంటిది. ఒక సందర్భంలో బడే బాబాను గ్రామస్తులందరూ వెలేస్తారు. ఎందుకు వెలేస్తారంటే, గ్రామస్తులందరూ బాబా దగ్గర రోజుకు 150 రూపాయలు తీసుకుంటున్నాడు బాబా వద్ద, ఎక్కువ డబ్బు బడే బాబాకే వెళ్తుంది కాబట్టి బడే బాబా కొంత పెద్దరికం కూడా అందరిపైన చూపెడుతున్నాడు, బాబా అతనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నటువంటి అహంకారం ఉంది కాబట్టి బడే బాబాకు మనం ఎవ్వరం కూడా ఆశ్రయం ఇవ్వద్దు, బడే బాబా పట్ల గౌరవాన్ని చూపెట్టొద్దు అని అందరూ కలిసి కాకాసాహెబ్ దీక్షిత్ దగ్గరికి వస్తారు. వచ్చి కాకాసాహెబ్ దీక్షిత్తో చెప్తారు, అయ్యా మీరు వాడాలో బడే బాబాను ఉండనిస్తున్నారు కాబట్టి మీరు బడే బాబాను మీ యొక్క వాడాలో ఉండనివ్వకండి, కాబట్టి వచ్చినవాడు వచ్చినట్టే తెల్లారు వెళ్ళిపోతాడు మాలేగావ్కు, మీరు ఆశ్రయం కల్పించొద్దు అంటే ససేమిరా అంటాడు. సాయి మహారాజే ఆయనకంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మనము ఎవ్వరం కాదనడానికి అని చెప్పి తోసిపుస్తాడు. చందోర్కర్ వస్తే చందోర్కర్ దగ్గర పంచాయతీ పెడతారు గ్రామస్తులందరూ, మేము చెప్తే వినట్లేదు కాకాసాహెబ్ కనుక రూమ్ ఇవ్వకపోతే వాడాలో, బడే బాబా ఎందుకుంటాడు ఇక్కడ? చందోర్కర్ వెళ్ళి కాకాసాహెబ్ గట్టిగా చెప్తాడు, కాకాసాహెబ్ నేను చెప్తున్నాను విను, బడే బాబాకు నువ్వు రూమ్ ఇవ్వడానికి వీల్లేదు అని అంటే కాకాసాహెబ్ చెప్పినటువంటి మాట, నానా మీరు నాకు స్నేహితులే కావచ్చు, మీరు నాకు సద్గురువును చూపెట్టవచ్చు, కానీ సద్గురువు నిర్ణయం కంటే మీ మాట నాకు ఏమాత్రం కూడా సమానమైనటువంటిది కాదు అని చెప్పి మర్యాదగా చెప్తాడు. అవసరమైతే నా స్నేహాన్ని వదులుకుంటాను నీతోటి, కానీ బడే బాబా వస్తే ఆయన 150 రూపాయలు దక్షిణ ఇస్తున్నాడు, మాలేగావ్ పోతా అంటే 10 అడుగులు వేసి సాగదోలుతున్నాడు బడే బాబాను, ఆయన పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం తింటున్నాడు బాబా. మరి అటువంటప్పుడు బాబా చేస్తున్నటువంటి దాన్ని మనం తప్పుపడతామా? సద్గురువునే మనం తప్పుపట్టేటువంటి స్థాయిలో ఉన్నామా? సద్గురువే బడే బాబాకు అంత గౌరవం ఇస్తుంటే నేను నా వాడాలో రూమ్ ఇవ్వడంలో తప్పేముంది అని అడుగుతాడు.
నానాసాహెబ్ ముందు ఇట్లా ఎవరు మాట్లాడరు. నానాసాహెబ్ అంటే అది చాలా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. అంటే సద్గురువు విషయంలో ఏదైనా నిక్కచ్చిగా ఉంటే ఎవరితోనైనా ఇలానే ఉండాలి అనేటువంటి ధోరణిలో కాకాసాహెబ్ ఉండేటువంటి వారు. కాకాసాహెబ్ జీవిత విషయాల గురించి మళ్ళీ రేపు వచ్చే వారం మళ్ళీ సత్సంగంలో మాట్లాడుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడి డేకిసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి. అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.